జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఆ కృష్ణయ్య దయ అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కృష్ణాష్టమి అంటే ప్రతి ఇంట్లో చిన్న చిన్న కృష్ణయ్యలు అందరి ఇళ్ళలో ఉంటారు కదా. చిన్న చిన్న కృష్ణయ్యలు, చిన్న చిన్న రాధమ్మలు, వాళ్ళని రెడీ చేసి ప్రతి తల్లి వాళ్ళలో ఆ కృష్ణయ్యని చూసుకుంటూ ఈ పండగనైతే సెలబ్రేట్ చేసుకుంటారు ఆ ఒక్కరోజు. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఈ ఒక్కరోజే కాదు, ప్రతి క్షణము ప్రతి నిమిషము మనల్ని కనిపెట్టుకుంటూనే ఉంటాడు. కానీ అది మనం చూడగలగాలి. ఎలాగనంటే, ఏదో పూజ చేసినామా, అయిపోయిందా, దీపారాధన అయిపోయిందా, ఒక్క పొద్దున్నామా, అంతే ఈరోజు గడిచిపోయిందా అన్నట్టు కాకుండా ఎప్పుడు తనను మనసులో ఎప్పుడు నామస్మరణ చేస్తూ ఉంటే మన మనసులో ఎలాంటి మాలిన్యం అనేది ఉండదండి. ఆటోమేటిక్గా శుద్ధ అయిపోతుంది. ఇంకా మనకు ఒక అవినాభావ సంబంధం అనేది ఉంటుంది. తనని చూసినప్పుడు జనరల్గా అందరు టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఎట్లా అని అన్నీ కోరుకుంటూ ఉంటారు కదా. అన్నీ తన ముందు పెడుతూ ఉంటారు కదా, స్వామి నాకు ఇది చెయ్యి, అది చెయ్యి అని. నా వరకు నేను చెప్తున్నా, నేను టెంపుల్కి వెళ్ళినా, స్వామిని చూసినా ఇంకా అంతే, నాకేం మాటలు రావు అసలు. ఇంకా అంతా తనకు తెలుసు, నేనేం చెప్పాలి, ఇంకా ఏం కావాలో తనే ఇస్తాడు అన్న భావనకు నేను ఇప్పుడు అన్న స్థితిలో నేనున్నా. ఇప్పుడు నేను మీతో అది షేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే అది చిన్నప్పటి నుండి ఆ తండ్రికి నాకు మధ్య ఇంకా అలా బంధం అనేది అలా స్ట్రాంగ్ అయిపోయింది అంతే. ఇంకా అసలు ఇప్పుడున్న ప్రాక్టికల్ జనరేషన్లో ఇవన్నీ నమ్మరు. కానీ ఒక్కసారి మనస్ఫూర్తిగా మీరు ఆరాధన అనేది చేసి చూడండి. నిర్మలమైన మనసుతోని, ఏమద్దు స్వామికి ఒక పుష్పాన్ని, ఒక తులసి దళాన్ని, అంతే, ఇంకేమద్దు. కొబ్బరికాయ నైవేద్యం అవి కూడా లేదు. అవి కూడా నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను పెట్టలేను అనుకున్నా సరే స్వామి సంతోషంతో స్వీకరిస్తాడు. నిర్మలమైన మనస్సు అని ఊకి అంటూ ఉంటాను కదా. ఏంటి అంటే, అక్కడ ఉండి ఆరాధిస్తున్నప్పుడు మన మనసులో ఎలాంటి ఆలోచనలు అనేది రాకుండా ఉండడమేనండి. అలా చూస్తున్నప్పుడు ఇంకా స్వామి మీదనే నిమగ్నమైపోయి ఉండగలగాలి. అలా మనల్ని మనం మలుచుకోగలగాలండి. ఆ స్వామికి విన్నవించుకోవాలి, స్వామి నీ పైననే నిమగ్నమై ఉండేలా ఆ దయ కూడా నువ్వే కలిగించు తండ్రి నా పైన అని. ఆ తండ్రి గురించి మాట్లాడితే ఇంకా అలా వస్తూ ఉంటాయండి. ఏదో నాకు తెలిసిన 4 మంచి మాటలు మీతో చెప్పాలనిపించిందండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి. ఎలాగూ చూస్తున్నారు కదండి.